ఓం శాంతి. ఫిబ్రవరి 20వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీరు తనువు, మనసు, ధనముల ద్వారా సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆత్మిక సేవ ద్వారానే భారతదేశము స్వర్ణిమయుగముగా తయారవుతుంది. ప్రశ్న: నిశ్చింతులుగా ఉండేందుకు సదా ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి? మీరు నిశ్చింతులుగా ఎప్పుడు ఉండగలరు? జవాబు: నిశ్చింతులుగా ఉండేందుకు ఈ నాటకం పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది. డ్రామానుసారము నడిచేదంతా పూర్తి ఖచ్చితంగా ఉంది అని సదా గుర్తుండాలి. కానీ పిల్లలైన మీరిప్పుడు నిశ్చింతులుగా ఉండలేరు. మీకు కర్మాతీత అవస్థ వచ్చినప్పుడే మీరు నిశ్చింతులుగా ఉండగలరు. దీని కొరకు యోగము చాలా బాగుండాలి. యోగులు మరియు జ్ఞానులుగా అయిన పిల్లలు దాగి ఉండలేరు. ఓం శాంతి. పతిత పావనులైన శివ భగవాను వాచ: దేహధారి మనుషులను భగవంతుడని ఎప్పుడూ అనరని తండ్రి అర్థం చేయించారు. పతిత పావనుడు భగవంతుడేనని కూడా మనుషులకు తెలుసు. శ్రీకృష్ణుణ్ణి పతిత పావనుడని అనరు. పాపం ప్రపంచంలోని వారు చాలా భ్రమపడి ఉన్నారు. భారతదేశంలోని వారు పూర్తిగా ఎప్పుడైతే తికమక చెందుతారో అప్పుడు శివబాబా రావలసి పడుతుంది. తండ్రి తప్ప దానిని సరిదిద్దే వారెవ్వరూ లేరు. వారే పతిత పావనుడైన శివబాబా. వారు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అది కూడా నెంబర్వారు పురుషార్థానుసారమే. భలే ఇక్కడ కూర్చొని ఉన్నారు, రోజూ వింటారు. అయినా కూడా మేము శివబాబా దగ్గర కూర్చొని ఉన్నామని వారు వీరిలో విరాజమానమై మమ్మల్ని చదివించి పావనంగా తయారు చేస్తున్నారని, యుక్తిని తెలియజేస్తున్నారని గుర్తుండదు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి రచయిత మరియు రచనల జ్ఞానాన్ని పొంది కామాన్ని జయించి జగజ్జీతులుగా అవుతారు. కనుక ఆ తండ్రి పతిత పావనుడు కూడా. నూతన రచన చేయు రచయిత కూడా వారే. ఇప్పుడు అనంతమైన రాజ్యాన్ని పొందేందుకు మీరు పురుషార్థము చేయండి. మేము శివబాబా నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇది కూడా యథార్థ రీతిలో అర్థం చేసుకోరు. కొందరికి కొద్దిగా తెలుసు, కొందరికి ఏమాత్రమూ తెలియదు. నేను పతిత పావనుడని శివబాబా చెప్తున్నారు. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను నా పరిచయాన్ని ఇవ్వగలుగుతాను. మీకు కూడా తండ్రే తమ పరిచయాన్ని ఇచ్చారు కదా. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తానని శివబాబా చెప్తున్నారు. ఇది సాధారణ తనువు. వృక్షము చివరి భాగములో పై భాగమున బ్రహ్మబాబా నిల్చొని ఉన్నారు. పతిత ప్రపంచంలో నిల్చొని ఉన్నారు. తర్వాత చూస్తే కింద తపస్సు కూడా చేస్తున్నారు. వీరికి కూడా తపస్సు శివబాబాయే నేర్పిస్తున్నారు. శివబాబా రాజయోగాన్ని నేర్పిస్తారు. కింద ఆదిదేవుడు, పైన ఆదినాథుడు. బ్రాహ్మణులైన మేము శివబాబా పిల్లలమని పిల్లలైన మీరు అర్థం చేయించగలరు. మీరు కూడా శివబాబా పిల్లలే, కానీ మీరింకా తెలుసుకోలేదు.
భగవంతుడు ఒక్కరే, మిగిలిన వారందరూ సోదరులు. తండ్రి చెప్తున్నారు, నేను నా పిల్లలనే చదివిస్తాను. ఎవరైతే నన్ను గుర్తిస్తారో వారినే చదివించి దేవతలుగా చేస్తాను. భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా అయ్యింది. కామాన్ని జయించిన వారే జగజ్జీతులుగా అవుతారు. నేను స్వర్ణిమ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను. ఈ భారతదేశం అనేకసార్లు స్వర్ణిమ యుగంలో ఉండేది, మళ్ళీ ఇనుప యుగంలోకి వచ్చేసింది. ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాలను గురించి ఎవ్వరికీ తెలియదు. నేను జ్ఞానసాగరుడను. ఇది మీ లక్ష్యము, ఉద్దేశ్యము. నేను వీరి సాధారణ తనువులో ప్రవేశించి జ్ఞానాన్నిస్తాను. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవ్వండి. ఈ వికారాలను జయిస్తే మీరు విశ్వాన్ని జయిస్తారు. ఈ పిల్లలందరూ పురుషార్థము చేస్తున్నారు. తనువు, మనసు, ధనముల ద్వారా ఆత్మిక సేవను చేస్తారు, శారీరక సేవ కాదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానమని అంటారు. ఇది భక్తి కాదు. ద్వాపర కలియుగాలు భక్తి యుగాలు. దానిని బ్రహ్మరాత్రి అని అంటారు. సత్యత్రేతాయుగాలను బ్రహ్మకు పగలు అని అంటారు. గీతా పఠనము చేయువారెవరైనా వచ్చినట్లయితే వారికి కూడా భగవద్గీతలో పొరపాటు ఉందని అర్థం చేయించాలి. గీతను వినిపించిందెవరు? రాజయోగాన్ని నేర్పించిందెవరు? కామముపై విజయం పొందుట ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారని చెప్పిందెవరు? ఈ లక్ష్మీనారాయణులు కూడా జగజ్జీతులుగా అయ్యారు కదా. వీరి 84 జన్మల రహస్యాన్ని కూర్చొని అర్థం చేయించాలి. ఎవరైనా సరే జ్ఞానము తీసుకునేందుకైతే ఇక్కడకు రావలసి ఉంటుంది కదా. నేనైతే పిల్లలను చదివిస్తాను, కానీ మీలో కూడా కొందరు అంతగా అర్థం చేసుకోరు. అందుకే కోటికొక్కరు అనే మహిమ ఉంది. నేనెవరు, ఏ విధంగా ఉన్నాను అనే దానిని గురించి కొందరికి 5% కూడా తెలీదు. మీరు తండ్రిని తెలుసుకొని పూర్ణ రీతిలో స్మృతి చెయ్యాలి. నన్నొక్కరినే ఎందుకు స్మృతి చెయ్యరు? బాబా మీ స్మృతిని మర్చిపోతామని అంటారు. అరే, మీరు బాబాను స్మృతి చెయ్యలేరా? వాస్తవానికి ఇది శ్రమతో కూడిన పని అని తండ్రికి తెలుసు. అయినా పురుషార్థం చేయించేందుకు ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు. అరే, ఏ తండ్రైతే మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్తారో, విశ్వానికి యజమానులుగా చేస్తారో వారిని మర్చిపోతారా? మాయ తప్పకుండా మరపింపజేస్తుంది కూడా. సమయం పడుతుంది. మాయ మరపింపజేస్తూనే ఉంటుందని చల్లగా కూర్చోవడం కాదు. పురుషార్థము తప్పకుండా చేయాలి. కామముపై విజయాన్ని పొందాలి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. పిల్లలైన మిమ్మల్ని ఎలా ఓ పిల్లలు అని సంబోధిస్తున్నానో, అలాగే ఎవరైనా పెద్ద జడ్జి వచ్చినా వారిని కూడా ఓ బిడ్డ అనే సంబోధిస్తాను కదా. ఎందుకంటే నేను సర్వోన్నతమైన భగవంతుణ్ణి. సర్వోన్నతమైన చదువును, రాకుమారుల పదవులను పొందేందుకు నేనే చదివిస్తాను.
తండ్రి చెప్తున్నారు, నేను ఇతణ్ణి చదివిస్తున్నాను. ఇతడే మళ్ళీ శ్రీకృష్ణునిగా అవుతాడు. బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ ప్రవృత్తి మార్గము నడుస్తూ వస్తోంది. నివృత్తి మార్గము వారు రాజయోగాన్ని నేర్పించలేరు. రాజా రాణి ఇరువురు కావాలి. మేము రాజయోగాన్ని నేర్పిస్తామని విదేశాలకు వెళ్ళి చెప్తారు. కానీ వారు సుఖాన్ని కాకిరెట్టకు సమానమని చెప్తారు. మరి వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? పిల్లలకు ఉత్సాహము ఉప్పొంగాలి. కానీ పిల్లలు ఇప్పటికీ రాజయోగాన్ని నేర్పించడంలో చాలా చిన్నవారుగానే ఉన్నారు. ఇంకా పరిపక్వ అవస్థ రాలేదు. యువతలో ధైర్యము ఉండాలి. ఇది రావణ సాంప్రదాయమని తండ్రి తెలియజేస్తున్నారు. పతిత పావన రండి అని మీరు పిలుస్తారు. కనుక ఇది పతిత ప్రపంచమా లేక పావన ప్రపంచమా? మేము నరకవాసులమని మీరు అర్థం చేసుకున్నారు. ఇదేమైనా దైవీ సాంప్రదాయమా, రామరాజ్యమా? మీరు రావణరాజ్యము వారు కాదా? ఇప్పుడు రావణరాజ్యంలో అందరిది ఆసురీ బుద్ధిగా ఉంది. ఇప్పుడు ఆసురీ బుద్ధిని దైవీ బుద్ధి గలవారిగా చేయువారెవరు? ఈ విధంగా 4-5 ప్రశ్నలను అడిగితే మనుషులు ఆలోచనల్లో పడతారు. తండ్రి పరిచయాన్ని ఇవ్వడమే పిల్లలైన మీ కర్తవ్యం. వృక్షమైతే నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. తర్వాత చాలా వృద్ధి చెందుతుంది. మాయ కూడా తల తిరిగేలా చేసి ఒక్కసారిగా కింద పడేస్తుంది. బాక్సింగ్లో కూడా చాలామంది మరణిస్తారు. ఇందులో కూడా చాలామంది మరణిస్తారు. అనగా జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళిపోతారు. వికారాలలోకి వెళ్ళినట్లయితే ఇక చనిపోయినట్లే. మళ్ళీ నూతనంగా పురుషార్థము చేయవలసి ఉంటుంది. వికారాలు ఒక్కసారిగా మరణించేలా చేస్తాయి. తుప్పు తొలగించుకొని ఎంత పతితుల నుండి పావనులుగా అయ్యారో ఆ చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. మళ్ళీ కొత్తగా శ్రమ చేయవలసి పడుతుంది. అయితే వారిని మళ్ళీ అనుమతించరాదని కాదు. ఏదైతే చదివి ఉండినారో, స్మృతి యాత్ర ద్వారా శక్తిని పొందుకున్నారో అదంతా సమాప్తమైపోయిందని వారికి అర్థం చేయించాలి. ఒక్కసారిగా కింద పడిపోతారు. మాటిమాటికి కింద పడిపోతూ ఉన్నారంటే వారు క్లాసులోకి అనుమతింపబడరని చెప్పాలి. 1-2 సార్లు పరీక్షింపబడతారు. 2 సార్లు క్షమాపణ లభించినా తర్వాత కేసు అవిశ్వసనీయంగా అయిపోతుంది. తర్వాత వచ్చిన పూర్తి నీచమైన క్లాస్లోకే వస్తారు. పోల్చి చెప్పినప్పుడు అలా చెప్పడం జరుగుతుంది కదా. పూర్తి తక్కువ పదవిని పొందు వారిని డర్టీ క్లాస్ అని అంటారు. దాసదాసీలు, చండాలురు, ప్రజలలో కూడా నౌకర్లు, చాకర్లు అందరూ తయారవుతారు కదా. నేను వీరిని చదివిస్తున్నానని తండ్రికి తెలుసు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత చదివిస్తాను. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. పోను పోను 5000 సంవత్సరాలేనని కూడా చెప్తారు. అదే మహాభారత యుద్ధము. కానీ స్మృతి యాత్రలో ఉండలేరు. రోజురోజుకు టూ లేట్ అవుతూ వస్తుంది. చాలా గడిచిపోయింది, ఇక కొద్దిగానే ఉందని గాయనము కూడా ఉంది.
ఇవన్నీ ఈ సమయంలోని విషయాలే. పావనంగా అయ్యేందుకు ఇక కొద్ది సమయం మాత్రమే ఉంది. యుద్ధము ఎదురుగా నిలిచి ఉంది. మేము స్మృతి యాత్రలో ఉంటున్నామా అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. ఎవరైనా కొత్తవారు వస్తే పిల్లలు వారితో తప్పకుండా ఫారాన్ని నింపించాలి. ఫారాన్ని నింపినప్పుడే వారికి అర్థం చేయించాలి. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకనే ఉంటే ఇక వారు ఫారం ఏం నింపుతారు? ఇలాంటి వారు లెక్కలేనంతమంది వస్తారు. పతిత పావన రండి అని తండ్రిని పిలుస్తారు. కనుక తప్పకుండా ఇది పతిత ప్రపంచమే కదా, అప్పుడే కదా వచ్చి పావనంగా చేయమని పిలుస్తారని వారికి చెప్పండి. తరువాత కొందరు పావనంగా అవుతారు, కొందరు పావనంగా అవ్వరు. బాబా వద్దకు లెక్కలేనన్ని జాబులైతే వస్తాయి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మబాబా అని అందరూ రాస్తారు. నేను సాధారణ తనువులోనే ప్రవేశిస్తానని శివబాబా కూడా చెప్తారు. ఇతనికి 84 జన్మల కథను వినిపిస్తాను. ఇతర ఏ మనుషులకు రచయిత మరియు రచనల ఆది మధ్య అంచములను గూర్చి తెలీదు. ఇప్పుడు తండ్రే మీకు తెలియజేశారు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా బాబాయే దివ్య దృష్టినిచ్చి తయారు చేయించారు. బాబా ఆత్మలైన మిమ్మల్నే చదివిస్తారు. ఆత్మలు తక్షణమే అశరీరీలుగా అవుతారు. ఈ శరీరము నుండి స్వయాన్ని వేరుగా భావించాలి. పిల్లలు దేహీ అభిమాని భవ, అశరీరీ భవ అని బాబా అంటారు. నేను ఆత్మలనే చదివిస్తాను. ఇది ఆత్మ పరమాత్మల మేళ. దీనిని సంగమయుగపు మేళ అని అంటారు. అంతేగాని నీటి గంగ ఎవ్వరిని పావనంగా చేయదు. సాధు సత్పురుషులు, ఋషులు, మునులు మొదలైన వారందరూ గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు. మరి గంగ పతిత పావనిగా ఎలా అవ్వగలదు? కామము మహాశత్రువనునది భగవాను వాచ కదా. దీనిపైన విజయం పొందడం ద్వారానే మీరు జగజ్జీతులుగా అయిపోతారు. ఈ విధంగా ఆ నీటి గంగ లేక సాగరములు చెప్పవు కదా. దీనిపై విజయం పొందేందుకు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారని జ్ఞానసాగరుడైన తండ్రే తెలియజేస్తారు. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకండి. దైవీ గుణాలను ధారణ చేయండి. కామఖడ్గాన్ని నడిపించడం మొదటి నెంబరు దుఃఖము. ఇదే ఆది మధ్య అంచములు దుఃఖమునిచ్చేది. సత్యయుగంలో ఇది ఉండదు. అది పావన ప్రపంచము. అక్కడ పతితులెవ్వరూ ఉండనే ఉండరు. మీరెలా యోగబలముతో రాజ్యాన్ని తీసుకుంటారో అలా అక్కడ యోగబలముతో పిల్లలు జన్మిస్తారు. రావణ రాజ్యమే ఉండదు. మీరు రావణుణ్ణి కాలుస్తారు. ఆ విధంగా ఎప్పటి నుండి తగలబెడుతున్నారో కూడా తెలీదు. రామరాజ్యంలో రావణ రాజ్యము ఉండదు. ఇవి ఎంతో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. చాలా బాగా అర్థం చేయిస్తారు. అయినా కల్పకల్పము ఎంతగా చదువుకున్నారో అంతే చదువుకుంటారు. పురుషార్థము ద్వారా మొత్తము తెలిసిపోతుంది. స్థూల సేవ కూడా ఒక సబ్జెక్టు. మనసు ద్వారా చేయలేకపోతే
వాచ లేదా కర్మల ద్వారా అయినా సేవ చేయండి. వాచా సేవ చాలా సహజం. మొదట మనస అనగా మన్మనాభవ. స్మృతి యాత్రలో ఉండడం, స్వయాన్ని ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా నుండి శిక్షణను తీసుకోవాలి. తండ్రిని స్మృతి చేయలేని వారు చాలామంది ఉన్నారు. జ్ఞానాన్ని స్మృతి చేసుకోలేమని చెప్పరు. నన్నొక్కరినే స్మృతి చేయలేకున్నారు. స్మృతి చేయలేకపోతే శక్తి ఎలా లభిస్తుంది? తండ్రి సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చేయడం ద్వారానే శక్తి వస్తుంది. దీనినే పదును అని అంటారు. కర్మణా సేవ కూడా ఎవరైనా బాగా చేసినట్లయితే మంచి పదవి లభిస్తుంది. కర్మణా సేవ కూడా చేయలేకపోతే ఇక ఏ పదవి లభిస్తుంది? సబ్జెక్టులు ఉంటాయి కదా. ఇవన్నీ గుప్తంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వారు యోగము యోగమని అంటూ ఉంటారు. కానీ యోగము ద్వారా మీరు విశ్వసామ్రాజ్యాన్ని తీసుకుంటున్నారని వారు అర్థం చేసుకోరు. యోగబలము ద్వారానే అక్కడ పిల్లలు జన్మిస్తారు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మీకు ఎంతగా అర్థం చేయించినా అర్ధకల్పము తర్వాత మీరు మాయకు బానిసలుగా అయిపోతారు. మాయ మిమ్మల్ని ఇప్పుడు కూడా వదిలిపెట్టదు. మీరు శివబాబాకు శిష్యులుగా అవ్వాలి. ఏ దేహధారికి శిష్యులుగా అవ్వరాదు. పవిత్రంగా అయ్యేందుకే సోదర సోదరి అని చెప్పబడుతుంది. తర్వాత దీనికంటే ఉన్నతములోకి సోదర సోదర అని భావించాలి. సోదర సోదరీ దృష్టి కూడా కాదు. డ్రామానుసారము ఏదైతే నడుస్తూ ఉందో అదంతా ఖచ్చితంగా ఉంది. నాటకం చాలా ఖచ్చితంగా ఉంది. తండ్రైతే నిశ్చింత చక్రవర్తి. ఇతనికి చింత తప్పకుండా ఉంటుంది. కర్మాతీత అవస్థను పొందినప్పుడే నిశ్చింతగా ఉండగలరు. అంతవరకు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. యోగము బాగుండాలి. యోగము చేయమని బాబా ఇప్పుడు ఎక్కువగా చెప్తున్నారు. క్షణక్షణము మర్చిపోతామని ఈ విషయంలోనే చెప్తారు. తండ్రి పిల్లలను ఉద్దేశించి ఫిర్యాదు చేస్తున్నారు. ఏ తండ్రైతే మీకు ఇంత ఖజానాను ఇస్తారో వారిని మీరు మర్చిపోతారు. ఎవరిలో జ్ఞానముందో ఎవరిలో లేదో తండ్రికి తెలుసు. జ్ఞానయుక్త ఆత్మలు ఎప్పుడూ దాగి ఉండరు. వారు వెంటనే సేవకు రుజువు చూపుతారు. కావున ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, మాయా బాక్సింగ్లో ఓడిపోరాదు. పురుషార్థములో చల్లబడి కూర్చుండిపోరాదు. ధైర్యంగా సేవ చెయ్యాలి. 2వ పాయింట్, ఈ నాటకం ఖచ్చితంగా తయారై ఉంది. అందువల్ల ఏ విషయాన్ని గురించి చింత చేయరాదు. కర్మాతీత అవస్థను పొందేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఏ దేహధారులకు బానిసగా అవ్వరాదు. వరదానము: శ్రీమతమనుసారము సేవలో సంతుష్టత అనే విశేషతను అనుభవం చేసే సఫలతామూర్త భవ. వివరణ: ఏ సేవ చేసినా ఎవరైనా జిజ్ఞాసువు వచ్చినా రాకపోయినా
మీరు మీ స్వయంతో సంతుష్టంగా ఉండండి. నేను సంతుష్టంగా ఉంటే సందేశము తప్పకుండా పనిచేస్తుందనే నిశ్చయం ఉంచుకోండి. ఇందులో ఉదాసీనంగా అవ్వకండి. విద్యార్థుల సంఖ్య పెరగకపోయినా పర్వాలేదు. మీ లెక్కాచారంలో అయితే జమ అయిపోయింది. వారికి సందేశం లభించింది. ఒకవేళ స్వయం సంతుష్టంగా ఉంటే చేసిన ఖర్చు సఫలమైనట్లే. శ్రీమతానుసారము పనిచేశారు కనుక శ్రీమతమును అంగీకరించడం కూడా సఫలతామూర్తిగా అవ్వడమే. స్లోగన్: అసమర్థ ఆత్మలకు సమర్థతను ఇస్తే వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. ఓం శాంతి.